హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం. యాక్చువల్ ఏంటంటే అందరం మనం ముందే అనుకున్నాం మృత్యుంజయ్ విష్ణు విన్యాసం ఒకే రోజు వస్తుందేమో అని. నిజానికి వచ్చింటే రెండు కూడా బ్లాక్ బాస్టర్లు ఏం చెప్పాలి. కాకపోతే విష్ణు విన్యాసానికి వెళ్తే సేమ్ ఫార్మాట్ను రిపీట్ చేసిండేమో అనిపించింది. సేమ్ అదే రొటీన్ పని ఎంటర్టైన్మెంట్ మీమ్స్ను మీమ్స్ను వాడుకునే దాన్ని చేసిన విధానాన్ని కొంచెం నిజం చెప్పాలంటే హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ హీరో క్యారెక్టర్ మాత్రం అదే అదే ఫార్మేట్, అదే లెవెల్, అదే ఉంటుంది. కొంచెం క్యారెక్టర్ అయితే డిఫరెంట్గా ఉన్నా కూడా శ్రీ విష్ణు అదే ఫార్మాట్ను మెయింటైన్ చేసింది. దాన్ని మంచి కొత్త క్యారెక్టరే, ఒక లెక్చరర్ క్యారెక్టర్. దాన్ని ఎడ్యుకేషన్ చెప్పినట్టుగా ఎక్కడ చూపించలేదు. దాంట్లోంచి కూడా కామెడీ జనరేట్ చేస్తని విష్ణు ఎక్కడ అనుకోలేదు. కానీ ఆ ఫార్మాట్లోనే నడిపిద్దామని చూసిండు, కానీ ఆ స్టోరీకి తగ్గట్టు మనం మారుద్దామనే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఒక ఒక లెక్చర్ అవ్వాలనుకునే అతన్ని ఎలాగైనా తొక్కేయాలనుకునే బ్రహ్మాజీ లాంటి క్యారెక్టర్లు. అయితే ఇలాంటి సమయంలో హీరోయిన్ అతన్ని నన్ను అసిస్టెంట్ లెక్చర్గా పెట్టుకుంటుంది. ఎందుకంటే హీరోయిన్ సిగరెట్ మందు కొట్టాలని కాన్సెప్ట్తో వీడు సిగరెట్ మందు కొడతాడని తెలిసి దీన్ని పెట్టుకొని దీని ద్వారా సిగరెట్ మందు కొడుతుంది. సో హీరోయిన్కి ఎప్పటి నుంచో పెళ్లి కాదు, హీరో కూడా పెళ్లి కాదు. మనకు ఫస్ట్లోనే అర్థమైపోతుంది వీళ్ళిద్దరు ప్యాసప్ అయిపోతారని. అలాంటి సిచ్యువేషన్లే ఉంటుంది ఎక్కడ. కానీ దాన్ని కొంచెం మీమ్స్ను వాడుకొని రన్ చేయకుండా కొంచెం ఆ స్టోరీకి తగ్గట్టు కామెడీని రన్ చేసిండు, ఎక్కడికో తీసుకెళ్ళిండు. ఇతనేమో ప్రతిదీ ఇతను జాతకాలు పిచ్చి అతన్ని వాడుకొని ఆ శ్రీనివాస్ రెడ్డి బతికే విధానం, ఈ క్యారెక్టర్లు ఇంకా బాగుంటాయి. కానీ విష్ణు క్యారెక్టర్ ఇంకా ఇంతో ఆ మీమ్స్ లోనే బతికేసిండు అనిపించింది. మిగతా క్యారెక్టర్లకు చాలా బాగా రాసుకున్నాడు అని చెప్పాలి. కానీ విష్ణు ఏమన్నా ఇంప్రవైజ్ చేసుకున్నాడా అనిపిస్తుంది. ఇలాంటివి చేసిండు. అయితే ఏదేమైతేనా ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫస్ట్ హాఫ్ తగ్గలేదు. అమ్మాయి సిగరెట్ కావడం, ఆ పందాకి కిస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్, ఇలాంటి సీన్లు, ఆ అమ్మాయి నెంబర్ మ్యాచ్ అయిందని అమ్మాయితో అమ్మాయి దగ్గరికి ఆ మనసంతను వే సాంగ్, ఒక యూట్యూబర్ వేసిన డాన్స్ వేసి మన ఎంటర్టైన్మెంట్ అయితే ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్కి తీసుకెళ్తారు. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లోకి వెళ్ళి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి హీరోయిన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళంతా మాకు దగ్గర డబ్బులు లేదు, మేము పేదవాళ్ళం అని చూపించినప్పుడు ఇతనికి ఎక్కడో కొడుతుంది. ఈ పెళ్ళి అయినప్పుడు ఇతన్ని చంపడానికి అటాక్ చేసిన విధానం, ఇది ఎక్కడో తేడా కొట్టినట్టు అనిపిస్తుంది. దానికి మురళీ శర్మని కలిసి దాన్ని విశదీకరించినప్పుడు ఇతనికి ఎలాంటిది లేదు అని చెప్తే అప్పుడు హీరోయిన్ పెంచేది ఒరిజినల్ కాదు, ఆ వేరే వాళ్ళు ఆస్తి కోసం హీరోయిన్ ఇలా చేస్తానని తెలిసి ఫ్లాష్ బ్యాక్ లేకపోతే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అందరూ ఒక యాక్సిడెంట్, స్టార్టింగ్ లోనే ఏదో యాక్సిడెంట్ అయి చనిపోయి కారులో ఉంటాం. ఆ పాప దొరుకుతుంది. ఆ పాపకు పేరు మీద ఆస్తి వాళ్ళ నాన్న ఎవరైతే పెళ్లి అవుతుందో అప్పుడు అతనికి పొయ్యేలా రాసి పెట్టుకుంటే వాళ్ళ లాయర్ అలా చెప్తే లాయరు వీళ్ళందరూ కలిసి వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న పెద్దమ్మ చిన్నమ్మ అందరూ యాక్టింగ్ చేసిన అందరూ వాళ్ళ సొంతమైన ట్యాక్ చేస్తూ చిన్నప్పటి నుంచి పెంచి ఆ పాపకు ఆ దోషం ఉంది, ఫస్ట్ మొగుడు చనిపోతాడు, రెండో మొగుడు బతుకుతాడు అని చెప్పి అందరికి చెప్పి పెళ్లి కాకుండా చూసుకోవడమే వాళ్ళ కాన్సెప్ట్. అలా ఎందుకు అవుతుందో పాపం మెంటల్ టార్చర్. నిజానికి ఆ అబ్బాయిలకి కాదు అమ్మాయిలకు కూడా ఇది ఉంటది మెంటల్ టార్చర్. అందం అందం ఉండని అందం లేకపోని ఒక పెళ్లి కాకుండా రిజెక్ట్ అవుతా ఉంటే ఫేస్ చేసే విధానాన్ని చాలా బాగా చూపించిండు. దాంట్లో నుంచి బయటకు రావడానికి సిగరెట్ మందు ఇలాంటివి ట్రై చేసి హీరోను అట్ని పెట్టి హీరోని పెళ్లి చేసుకుందాం మనకి ఫస్ట్ మొగుడుగా చేసుకొని రెండవని వేరే చేద్దామని ప్లాన్ లో ఉంటే, కానీ హీరో మంచితనం చూసి వేరే వాడిని చేసుకొని హీరోని ఫైనల్ గా చేసుకుందాం అనుకుంటది.
కానీ హీరోకి అది తెలియక హీరో ఫస్ట్ నేను చేసుకుంటా ఏదేమైనా అంటే అది మ్యాటర్ తెలిసి హీరో పడిన విధానం, వాళ్ళ పేరెంట్స్కి తెలిసిన విధానం, ఇలా ఈ సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీలోకి వెళ్ళినప్పుడు హీరో కామెడీని రన్ చేయలేకపోయినాడు. ఏదైతే సామాజిక వర్గమనలో స్టోరీలోకి వెళ్ళినా కూడా ఏదైతే వెన్నెల కిషోర్ వస్తాడు, వెన్నెల కిషోర్ వచ్చి కామెడీ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే ఆ నిబ్బా నిబ్బి అనేది సుదర్శన్ ఫస్ట్ హాఫ్ లో సుదర్శన్ ఒక జస్ట్ ఒక ఫ్రెండ్ గా ఉన్న ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ అతను వేసి పర్ఫెక్ట్ టైమింగ్ కామెడీ వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఇందులో అసలు ఇక్కడ పెట్టుకున్నాడు కానీ ఇక్కడ వాళ్ళని వాడలే, జస్ట్ ఒక రోల్ వెళ్ళిపోతా అంటారు కానీ ఎవరు కామెడీ కానీ సినిమా స్టోరీలో ఎంటర్టైన్మెంట్ బాగా తక్కువైందని చెప్పాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఎంత క్రింజీ ఎంటర్టైన్మెంట్ అయినా సరే కానీ ఆ కామెడీ అనేది జనరేట్ చేయగలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు ఎంటర్టైన్మెంట్ చేయగలిగింది. కానీ అది ఇక్కడ సెకండ్ హాఫ్ మిస్ చేసుకోగలిగింది. ఆ విషయంలో అతను బాగా దెబ్బ అయిపోయాడు. అందుకు సెకండ్ హాఫ్ పోయి కొంచెం జనాలంతా మిక్స్డ్ టాక్ వచ్చిందనే టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ మెయింటైన్ చేసినట్టు సెకండ్ హాఫ్ స్టోరీలో కూడా కామెడీ ఉంటది. ఏదైతే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు వాళ్ళ మీద కామెడీ చేయొచ్చు, వాళ్ళ మీద ఉండొచ్చు. ఆ క్యారెక్టర్లు అంతా కొంచెం యూజ్ చేసుకోగలిగితే ఎక్కడికో మూవీ వెళ్ళిపోవాల్సింది, కానీ మంచి ఎమోషనల్ కంటెంట్ అవ్వాల్సింది. కానీ దాన్ని హ్యాండిల్ చేయలేకపోయిందని చెప్పాలా. ఇట విష్ణు జాగ్రత్తలు తీసుకోలేదో మరి ఏమో తెలియదు, కానీ అలాంటి కామెడీ ఫైనల్ గా కలిసిన విధానం బాగానే ఉంది. కానీ సెకండ్ హాఫ్ నువ్వు బాగా నెగ్లెక్ట్ చేసిందేమో అనిపించింది. సెకండ్ హాఫ్ అక్కడ వెళ్తే ఆ స్టోరీ ఎంత సీరియస్గా వెళ్తా అన్నా కూడా వాళ్ళ లవ్ను కామెడీ మాత్రం తగ్గకుండా చూపించి ఆడే ఫంక్షన్లో సామాజిక వర్గంలో ఒక మాట చెప్పాను, అతను ఫ్రేమ్ చూసుకొని దాన్ని ఎడిట్ చేసుకున్నాడు అంటే నిజమే. అంతది విష్ణు విన్యాసంలో కనబడి ఉంటే నిజంగా విష్ణు విన్యాసం కూడా వేరే లెవెల్కి వెళ్ళాయి. సింగిల్ మీద కూడా అదే జరిగింది. కొంచెం తీసేది మనం చేయగలిగింది ఎంత చేయొచ్చు, కానీ ఫైనల్ అవుట్పుట్ చెక్ చేసుకోవాలి. మనం ఎంత చదివినాము ఎంత రాస్తున్నాం అనేది ఇంపార్టెంట్. క్లాసులకు పోయినవా లేదా అనేది కాదు, ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో బాగా ఇబ్బంది పడి సినిమా అటు ఇటుగా మారిపోయింది. ఇప్పటి వరకు చూడనట్టయితే తప్పక చూడండి విష్ణు విన్యాసం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.